గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. క్రికెట్లో రెండు రకాల మజా ఉంటుంది. ఒకటి ఓడిపోయే మ్యాచ్ను డ్రా చేసుకోవడం, రెండు డ్రా అయ్యే మ్యాచ్ను గెలవడం. ఈ రెండు సందర్భాల్లో ఫ్యాన్స్కు పిచ్చ కిక్ వస్తుంది. ముఖ్యంగా ఓడిపోయే మ్యాచ్ను డ్రా చేసుకుంటే మ్యాచ్ గెలిచినంతలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలాంటి అద్భుత టెస్ట్ మ్యాచ్ ఒకటి ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఇద్దరు సౌత్ ఆఫ్రికా దిగ్గజాల పోరాటాల గురించి అస్సలు మర్చిపోలేం. 11 ఏళ్ల క్రితం వారు పోరాడిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. వీరోచిత ఇన్నింగ్స్తో జట్టును గట్టెంకించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఓపిక్గా ఆడుతూ క్రీజ్లో పాతుకుపోయారు. జిడ్డు బ్యాటింగ్తో రాహుల్ ద్రవిడ్ పుజారాలకు మించి అడ్డుగోడలా నిలబడ్డారు. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరు? చివరికి వారు అనుకున్న ఫలితం వచ్చిందా రాలేదా అనే సంగతి ఇప్పుడు చూద్దాం. సౌత్ ఆఫ్రికా దిగ్గజ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా అంటే తెలియని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు. సఫారీ జట్టులో వీరు ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్ల్లో జట్టుకు విజయాలను అందించి తమ జట్టును టాప్ లెవెల్లో నిలబెట్టారు. ఇద్దరు ఎవరికి వారే మ్యాచ్ విన్నర్లు. అలాంటి ఈ ఇద్దరు టాప్ ఇన్నింగ్స్ ఆడారు. ఇండియాతో జరిగిన ఈ టెస్ట్లో ఆమ్లా 25 పరుగులు కొడితే డివిలియర్స్ 43 పరుగులు చేశాడు. అయితే ఇందులో గొప్ప ఏముంది అనుకోవచ్చు. అసలు ఈ అంకెలు చూస్తే ఇదొక ఇన్నింగ్సేనా అని తక్కువగా అంచనా వేయచ్చు. కానీ మ్యాచ్ చూస్తే ఈ ఇన్నింగ్స్ సెంచరీ కంటే ఎక్కువే అని మీరే అంటారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2015లో సౌత్ ఆఫ్రికా 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇండియాకు వచ్చింది. ఇక్కడ ఉన్న స్లో వికెట్ పై ఆడడం సౌత్ ఆఫ్రికాకి గగనంగా మారింది. స్పిన్కు దాసోహం అయిపోయి పూర్తిగా చేతులెత్తేసింది. అశ్విన్, జడేజా ఇద్దరు కలిసి సౌత్ ఆఫ్రికాను ఆటాడుకున్నారు. గింగరాలు తిరిగే బంతులతో సఫారీలకు ముచ్చెమటలు పట్టించారు. డివిలియర్స్, ఆమ్లా, డూప్లెసిస్ లాంటి స్టార్ ఆటగాళ్లున్న తొలి 3 టెస్టుల్లో ఒక్క విజయం కూడా సాధించలేదు. వర్షం కారణంగా ఒక మ్యాచ్ డ్రా కాగా మొదటి 3 టెస్టులు ముగిసేసరికి ఇండియా 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో చివరి టెస్టుకు ముందు సౌత్ ఆఫ్రికా పరువు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన 4వ టెస్టు మ్యాచ్ అసలు సిసలు మజా చూపించింది. 3 రోజులు ఇండియా ఆధిపత్యం చెలాయించిన ఈ టెస్టులో చివరి 2 రోజులు సఫారీలు నెక్స్ట్ లెవెల్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికా అనడం కంటే ఆమ్లా డివిలియర్స్ పోరాటం అని చెప్పాలి. ఈ ఇన్నింగ్స్ వీరిద్దరి కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయింది. ఇద్దరు కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకపోయినా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. ఈ టెస్ట్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు రహానే సెంచరీతో 334 పరుగులు చేసింది. కంప్లీట్ స్పిన్ ట్రాక్ పై ఇంత స్కోర్ అంటే చాలా ఎక్కువని చెప్పుకోవాలి. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇలాంటి సమయంలో రహానే మరోసారి జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో కూడా సెంచరీ చేసి ఇండియా స్కోర్ను 267 పరుగులకు చేర్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌత్ ఆఫ్రికా జట్టు ముందు టీమిండియా 481 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. దాదాపు 2 రోజుల ఆట మిగిలి ఉంది. విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై ఇంత బిగ్ టోటల్ అంటే సౌత్ ఆఫ్రికా కూడా విజయం గురించి ఆలోచించలేదు. మరో 150 ఓవర్ల పాటు ఆడి మ్యాచ్ డ్రా చేసుకోవాలని చూశారు. అనూహ్యంగా బౌన్స్ టర్న్ అవుతున్న పిచ్పై 150 ఓవర్లు ఆడడం అసాధ్యం. మొండిగా పోరాడి డ్రా చేసుకోవడం తప్పితే సౌత్ ఆఫ్రికా ముందు ఎలాంటి ఆప్షన్ లేదు. దీనికి తోడు ఆరంభంలోనే ఎల్గర్ వికెట్ కోల్పోవడంతో సౌత్ ఆఫ్రికా జట్టు 4వ రోజు వరకు ఆడినా గొప్పే అని భావించారు. అయితే అసలు సిసల ఆట ఇక్కడి నుంచే మొదలైంది. టెంబా బవూమాతో కలిసి ఆమ్లా వికెట్లకు గోడలా నిలిచాడు. బవూమా, ఆమ్లా ఇద్దరు పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యారు. దాదాపు 38 ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సమయంలో ఎట్టకేలకు అశ్విన్ బౌల్డ్ చేసి ఈ జోడీకి బ్రేక్ వేశాడు. ఇక్కడి నుంచి ఇండియాకు అసలైన అగ్ని పరీక్ష మొదలైంది. డివిలియర్స్, ఆమ్లా కలిసి భారత బౌలర్లు సహనాన్ని పరీక్షించారు. జిడ్డు బ్యాటింగ్తో క్రీజ్లో పాతుకుపోయారు. ఎవరికి వారే పూర్తిగా డిఫెన్స్ ఆడుతూ చిరాకు కలిగించారు. పరుగుల కోసం అస్సలు ఆలోచించలేదు. లూజ్ డెలివరీ వేసినా కూల్గా డాట్ బాల్ ఆడేసేవారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు. దీంతో ఈజీగా గెలిచేస్తాం అనుకున్న మ్యాచ్లో డివిలియర్స్, ఆమ్లా కలిసి క్రీజ్లో ఒక యుద్ధమే చేశారు. టెస్ట్ మ్యాచ్ డ్రా చేయడం కోసం ప్రాణం పెట్టారు. మ్యాచ్ను 5 రోజు వరకు తీసుకెళ్లిన వీరిద్దరూ తొలి సెషన్లో కూడా అవుట్ కాలేదు. ఇద్దరు 42 ఓవర్ల పాటు క్రీజ్లో ఉన్న వీరిద్దరి జోడీ కేవలం 27 పరుగులు మాత్రమే రాబట్టారంటే ఎంత పట్టుదలగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా విసిగించిన జోడీని జడేజా విడదీశాడు. తన దూసరాతో ఆమ్లాను క్లీన్ బౌల్ చేసి జట్టులో సంతోషాన్ని నింపాడు. ఆమ్లా వికెట్ పడిన తర్వాత కూడా ఇండియా విజయాన్ని సౌత్ ఆఫ్రికా అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నించింది. డూప్లెసిస్, డివిలియర్స్ జోడీ కలిసి 35 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రా అవుతుందని భావించారంతా.
ఎప్పుడైతే డూప్లెసిస్ అవుట్ అయ్యాడో సౌత్ ఆఫ్రికా పతనం స్టార్ట్ అయింది. వీరి ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా సమయం పట్టలేదు. 5వ రోజు 3వ సెషన్లో జట్టు మొత్తం ఆల్అౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా ఓడిన ఈ డేంజర్ పిచ్ పై 143 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఇండియాను టెన్షన్ పెట్టింది. సౌత్ ఆఫ్రికా కూడా 143 పరుగులు చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఓవరాల్గా జట్టు రన్ రేట్ 1 కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవరాల్గా గెలిచింది మన జట్టే అయినా సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్లు ఆమ్లా డెవిలియర్స్ పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 244 బంతులాడిన ఆమ్లా 25 పరుగులు చేశాడు. మరోవైపు డెవిలియర్స్ 297 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఇక్కడ పరుగులు ముఖ్యం కాదు, వికెట్ పడకుండా క్రీజ్లో ఎంతసేపు ఉన్నారనేది అసలు మ్యాటర్. విధ్వంసానికి మారిపోయిన డెవిలియర్స్ ఇలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడాడంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఆ రోజు జట్టు కోసం ఆడాడు. తనకంటే ఎవరు బాగా డిఫెన్స్ చేయలేరని నిరూపిస్తూ ఆమ్లా 10 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి క్లిష్ట పరిస్థితుల్లో తనలోని విశ్వరూపం చూపించాడు. ఇద్దరు కలిసి 90 ఓవర్లు అంటే 540 బంతులు ఆడి 68 పరుగులు చేసి డ్రా కోసం వీరోచితంగా పోరాడారు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయిన ఆమ్లా డెవిలియర్స్ అసాధారణ డెడికేషన్ టెస్ట్ క్రికెట్ను మరో లెవెల్లో నిలబెట్టింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.